హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఇది కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా చూసుకుంటే మనకి ఒక నోటిఫికేషన్ అన్నది హైలాండ్ అనే కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, మనకి ఈ హైలాండ్ అనేది యూఎస్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ అనమాట. ఓకేనా. సో, ఇది ఇండియన్ కంపెనీ అయితే కాదు, యూఎస్ కంపెనీ. సో, మనకి సాలరీ కూడా చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్‌లోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే మనకి యూఎస్ఏ. సో, ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో, మనకి అలాగే సాలరీ కూడా చూసుకుంటే అప్ టు 60,000 వరకు పర్ మంత్ వస్తదనమాట. ఓకేనా. సో, ముందుగా ఈ హైలాండ్ అనే కంపెనీ ఏంటి అంటే ఏం చేస్తది అంటే బేసిక్‌గా సో, ఇది చాలా మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీ అనమాట. సో, ఈ యొక్క కంపెనీ ఏం చేస్తదంటే వీళ్ళకి కొంతమంది క్లయింట్స్ ఉంటారు. సో, ఆ క్లయింట్స్‌కి డాక్యుమెంట్స్ ఉంటాయి. సో, ఆ క్లయింట్స్ అంటే కంపెనీస్ అనమాట. సో, పెద్ద పెద్ద కంపెనీస్‌కి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. సో, అవి మేనేజ్ చేయడానికి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటది. అంటే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. డాక్యుమెంట్స్ మేనేజ్ చేయడానికి. సో, ఈ హైలాండ్ అనే కంపెనీ ఏం చేస్తదంటే, ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వీళ్ళు ప్రాసెస్ చేస్తారనమాట బ్యాక్ ఎండ్‌లో. అంటే మనకి డేటాబేస్‌లో స్టోర్ చేసి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది కదా! ర్యాగ్ యూజ్ కేస్ అంటారు కదా! రిట్రీవల్ ఆగ్మెంటెడ్ డేటా అని చెప్పి ర్యాగ్. సారీ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అని చెప్పి ర్యాగ్. సో, వీళ్ళేంటంటే ఆ ర్యాగ్ యూజ్ కేస్ చేస్తారనమాట. ర్యాగ్ యూజ్ కేస్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ స్టోర్ చేస్తారు. ఎంబెడ్డింగ్స్ క్రియేట్ చేసి వెక్టర్ డేటాబేస్‌లో స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి రిట్రీవ్ చేస్తారనమాట. సో, అప్పుడు మనకేమవుద్దంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా సింపుల్‌గా మనం సెర్చ్ చేసుకోవచ్చనమాట. మనకొక చాట్‌బాట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో, ఆ చాట్‌బాట్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా మనం ఏ డాక్యుమెంట్ అయినా ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చనమాట. సో, ఆ యొక్క సర్వీస్ వీళ్ళు వేరే కంపెనీస్‌కి ప్రొవైడ్ చేస్తారనమాట పెద్ద పెద్ద కంపెనీస్. సో, ఇది చాలా ఫ్యూచర్ ఉన్న ప్రొడక్ట్ అనమాట. ఫ్యూచర్ ఉన్న కంపెనీ. సో, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో, ముందుగా మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే సో, రోల్ వచ్చేసరికి క్లౌడ్ స్పెషలిస్ట్ అనమాట. ఓకేనా. క్లౌడ్ స్పెషలిస్ట్ అనే రోల్‌కి హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే సో, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే క్లౌడ్ స్పెషలిస్ట్ ఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్పాండింగ్ టు అండ్ రిజాల్వింగ్ మానిటర్ అలర్ట్స్. ఓకేనా. సో, వీళ్ళు ఇంకా డీటెయిల్‌గా ఇచ్చారు. ఇక్కడ ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీస్ రెస్పాండ్ టు బేసిక్ ఇన్‌బౌండ్ ఫోన్ కాల్స్, టికెట్స్ అండ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. ఓకేనా. సో, ఇంటరాక్ట్ విత్ కస్టమర్ పార్ట్నర్స్, రెస్పాండ్ టు అలర్ట్స్ ఫ్రమ్ ఇంటర్నల్ మానిటరింగ్ టూల్స్, అసిస్ట్ సపోర్టింగ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్కింగ్, ట్రబుల్ షూటింగ్, పర్ఫార్మెన్స్ షెడ్యూల్ ఎన్విరాన్మెంట్ రీఫ్రెష్ రిక్వెస్ట్. సో, ఇలా ఈ విధంగా మీకు ఇంటర్నల్ టాస్క్‌లన్నీ కూడా హ్యాండిల్ చేయాలనమాట. ఓకేనా. సో, మీకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే ఈ ఎక్సెల్ ఉంటాయి కదా! షీట్స్. సో, గూగుల్ షీట్ వీటి గురించి మీకు నాలెడ్జ్ ఉండాలనమాట. వర్డ్. సో, వీటికి నాలెడ్జ్ ఉండాలి. సో, ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అసెస్ యువర్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లౌడ్ సపోర్ట్ ఎన్విరాన్మెంట్ విల్ బి రిక్వైర్డ్. సో, మీకు డిగ్రీ ఉంటే డిగ్రీతో అప్లై చేయొచ్చు. లేదు మీకు డిగ్రీ లేకపోతే మీకు ఈ క్లౌడ్‌లో గానీ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌తో కూడా మీరు అప్లై చేయొచ్చనమాట. సో, మీరు ఏ విధంగా అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో, అండ్ అలాగే ఆఫీస్ అవర్స్ చూసుకుంటే మన ఇండియన్ టైమింగ్స్‌లో ఐఎస్టీలో ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌లో మనకి 5:30 పీఎం నుంచి అంటే ఈవినింగ్ 5:30 అవుద్ది కదా! సో, ఈవినింగ్ 5:30 నుంచి సో, నెక్స్ట్ డే మార్నింగ్ 1:30 వరకు అనమాట. ఓకేనా. సో, 5:30 నుంచి 1:30 వరకు అనమాట. ఓకేనా. సో, ఇది ఈ యొక్క ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసరికి అండ్ అలాగే మనకి ఓవరాల్‌గా అంటే మనకి ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి, చదవడం రావాలనమాట. సో, అదేవిధంగా రాయడం కూడా రావాలి. సో, అవి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో, ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట. పార్ట్ టైమ్ ఆపర్చునిటీ అయితే కాదు. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ, ఫుల్ టైమ్ జాబు. సో, అదేవిధంగా ఫుల్ టైమ్ జాబ్ కూడా అనమాట. ఓకేనా. సో, ఇది ఫుల్ టైమ్ జాబ్, పర్మనెంట్ జాబ్ అనమాట. సో, ఇప్పుడు ఈ జాబ్‌కి ఎలా అప్లై చేయాలంటే మీకు ఈ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా ఇదే పేజ్ ల్యాండ్ అవుతుంది. సో, ఈ పేజ్‌కి మీరు వచ్చిన తర్వాత మీకు నార్మల్‌గా మీ డిస్క్రిప్షన్ ఏమైనా కావాలంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ అప్లై ఫర్ దిస్ జాబ్ ఆన్‌లైన్ అని చెప్పి ఉంది కదా! సో, ఇది క్లిక్ చేయగానే మీకు ఫామ్ ఓపెన్ అవుతుందనమాట. ఓకేనా. సో, జస్ట్ ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చు. సో, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట అప్లికేషన్ మీరు ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫర్ దిస్ జాబ్ ఆన్‌లైన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందనమాట. సో, మీరు ఇది ఫోన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చనమాట. మీకు సిస్టమ్ ఉండక్కరని ఏం లేదు. కాకపోతే మీకు వర్క్ చేయడానికైతే సిస్టమ్ ఉండాలి. కానీ అప్లై చేసేయడానికి మీరు ఫోన్‌లో అయినా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా. ఫోన్‌లో కూడా ఇదే సేమ్ ప్రాసెస్. సో, మీరు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా ఇలాగే ఓపెన్ అవుతుందనమాట. అక్కడ మీరు ఈమెయిల్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుతానంటే చదివి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఉంది కదా! ఈ ఐ యాక్సెప్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కంట్రీ, ఫోన్ నంబర్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటది.
ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ ఉంటుంది. ఆ సబ్మిట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినట్టే. సో వాళ్ళు మీ కంపెనీ నుంచి మీకు రీచ్ అవుట్ అవుతారనమాట. ఓకేనా. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. అలాగే జాబ్ డీటెయిల్స్ గురించి కూడా ఇంతే. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.